ఈ పెద్దావిడ ఏడుస్తూ, పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు కదా, నావన్నీ కొనుక్కుంటారులే అనుకున్నాను. వాళ్ళు చెప్పిన మాటల్ని నమ్మాను. అతను నాతో చెప్పాడు, ఇంకా 2 కిలోల పల్లీలు తీసుకోరా, నేను కొనుక్కుంటానని. అతను చెప్పిన మాటల్ని నేను నమ్మాను. కాబట్టి నేను నా చేతిలో ఉన్న పల్లీల గిన్నెని అతనికి ఇచ్చేశాను. నేను పల్లీల కోసం షాప్కి వచ్చి వెనక్కి తిరిగి చూసే లోపల వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయారు. నాకు డబ్బులు చెల్లించకుండానే ఆ పల్లీలన్నిటిని తీసుకొని అతను వెళ్ళిపోయాడంటూ ఏడుస్తుంది. ఇంకా నేను రోజంతా ఎంతో కష్టపడతాను. వాళ్ళు వీళ్ళు పెద్ద చిన్న అంటూ తేడా లేకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పల్లీలను అమ్ముకుంటాను. నేను అంత కష్టపడితే నాకు మిగిలేది 250 రూపాయలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళు ఆ పల్లీలను తీసుకున్నారంటే ఆ డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకున్నట్టే కదా అని ఏడుస్తుంది. ఆమె మాటలు విన్నాక ఇతను చెప్తాడు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు నా పేటిఎంకి 2000 రూపాయలు సెండ్ చేశారు. వీటిని మీకు ఇవ్వమని చెప్పారు అని అంటూ ఆ డబ్బుని తీసి ఆమెకి ఇస్తారు. ఇంతకీ ఏం జరిగిందంటే ఇతని అకౌంట్లో 2000 రూపాయలు క్రెడిట్ అవ్వగానే ఇతను ఆలోచిస్తాడు ఎవరు సెండ్ చేశారని. ఇంకా తిరిగి వాళ్ళకి కాల్ చేస్తాడు. ఇతను కాల్ లిఫ్ట్ చేసి ఆ పెద్ద ఆవిడ గురించి చెప్తాడు. మీ షాప్లో ఒక ఆవిడ వర్క్ చేస్తుంది కదా పల్లీలు అమ్ముకుంటూ, ఆమె వద్ద నేను పల్లీలని తీసుకున్నాను, కంగారులో డబ్బులు ఇవ్వకుండా వచ్చేసాను అని అంటూ పేటిఎంకి తగ్గ ఛార్జెస్ వేశాను, మిగతా డబ్బులు ఆమెకి ఇచ్చేయమని చెప్తాడు. నెక్స్ట్ పార్ట్ కోసం వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.